అందరూ పార్కుకి వెళ్ళే ఉంటారు కదా. పార్కులో మనకేం కనపడుతుంటాయి? పచ్చని చెట్లు, అలాగే పక్షుల కితకితలు. ఈ పార్క్ పచ్చదనం అన్నా పక్షుల కితకితలన్నా లతాకి బాగా ఇష్టం. లత ఎప్పటిలాగే తను కూడా పార్కుకి వెళ్ళింది. అక్కడున్న ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా కాసేపు తిరిగి 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 అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంది. అలా ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అనుకుంది. ఆ బెంచ్ దగ్గర కంటికి ఏదో మెరుస్తూ కనపడింది. ఏంటా అని దాన్ని చేతిలోకి తీసుకుంది. చూస్తే అది ఒక మొబైల్ ఫోన్. ఎవరిదై ఉంటుంది ఈ మొబైల్ ఫోన్ అని చుట్టూ చూసింది. ఎవ్వరూ కంగారు పడుతూ కనపడలేదు. దీన్ని ఎవరి చేతికి ఇవ్వాలి? ఇది మన వస్తువు కాదు కాబట్టి మన దగ్గర పెట్టుకోకూడదు. ఎవరిదో కనుక్కొని వాళ్ళకి అందచేయాలని ట్రై చేసింది. కొంతమందిని అడిగింది, ఇది మీ మొబైల్ ఫోనా అని. వాళ్ళు కాదు అన్నారు. వెంటనే ఐడియా వచ్చింది. పార్క్ గార్డుకి ఇస్తే ఎవరు పోయినా కూడా గార్డునే అడుగుతారు, సో గార్డు వాళ్ళకి ఇస్తాడు అని అర్థమైంది. వెంటనే పార్క్ గేట్ దగ్గర ఉన్న గార్డు దగ్గరికి వెళ్ళి, గార్డ్ నాకు ఈ మొబైల్ దొరికింది అని ఇచ్చింది. మొబైల్ పోగొట్టుకున్న యువతి పరిగెత్తుకుంటూ గార్డు దగ్గరికి వచ్చి, నా మొబైల్ పోయింది, మీకేమైనా కనపడిందా అని అడిగింది. అప్పుడు గార్డ్, ఈ మొబైల్ మీదేనా అని అడిగాడు. అవును నాదే అని చెప్పింది. ఈ అమ్మాయే లత, చాలా మంచి అమ్మాయి, నిజాయితీ అమ్మాయి, దొరికిన వస్తువుని తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పాడు. దానికి లత చేసిన మంచి పనికి మొబైల్ ఓనర్ బాగా సంతోషించి తనకు రిటర్న్ గిఫ్ట్గా ఒక చాక్లెట్ ఇచ్చింది. తను సంతోషంగా తీసుకొని ఆ చాక్లెట్ని తింటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నా నిజాయితీకి దొరికిన బహుమతిగా ఫీల్ అయ్యింది. ఇలాగా మీకు ఏదైనా ఒక వస్తువు కనబడితే మనది కాని వస్తువుని మన దగ్గర ఉంచుకోకూడదు. వెంటనే దానికి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలి. ఓకేనా పిల్లలు? మరిన్ని నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మరొక కథతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ పిల్లలు.